మరి కేకలు గెలిచాయా మౌనం గెలిచిందా అనే అంశంలో సబ్ టైటిల్గా 3 మేకులు పీక్కోలేకపోయింది యూదుల యేసుక్రీస్తు అనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం. 3 మేకులు పీక్కోలేకపోయింది యూదుల యేసుక్రీస్తు అనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడుతుంది ఏంటంటే 3 మేకులు పీక్కోలేనివాడు మనుషుల్ని రక్షిస్తాడా, తనను తానే రక్షించుకోలేకపోయాడు, ఆయన మీకు రక్షకుడు అని చాలామంది మతోన్మాదులు అనే కంటే అమాయకులు అని నేను అంటాను. ఎందుకంటే ఎలాంటి మతోన్మాది అయినా సరే ఏదో ఒకరోజు ఇది సత్యమని గ్రహించి మనస్సాక్షిని చంపుకున్నా కానీ ఏదో ఒకరోజు మనస్సాక్షిలో ఏముంటుంది, అది స్థిరంగా ఉండిపోద్ది. వాళ్ళలో నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను. నేను కూడా అంతే కదా. ఒకప్పుడు బైబిల్ని భయంకరంగా విమర్శించి మా దేవుళ్ళ గురించి మీ ఏరియాలో చెప్పట్లేదు, మీ దేవుళ్ళ గురించి మా ఏరియాకి ఎందుకు వచ్చి చెప్తున్నారా అని అడిగిన వాడిని నేను. అంటే అప్పుడు ఒప్పుకోకపోయినా ఆ మాటలు అనేది మనసులో ఉంది కాబట్టి పరిశీలించాలనే తత్వం ఉండబట్టి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి విశ్వాసం ద్వారా తండ్రి అయిన దేవుని వద్దకు చేరా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి నా అనుభవంతోనే చెప్తున్నా. నేను ఒకప్పుడు అలాగే అడిగాను, ఇబ్బంది పెట్టాను కాబట్టి ఎందుకని బైబిల్కి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు అని ఆలోచిస్తే ఎక్కడైతే నిజం ఉంటుందో అక్కడే అబద్ధికులందరూ ఏం చేస్తారు, ఏకమై పోతారు. అవునా కదా? ఇప్పుడు కోర్టులో ఒక కేసు వాదించాలనుకోండి, అబద్ధం గెలిచిద్దా న్యాయం గెలిచిద్దా? అబద్ధాన్ని నిజం చేయటానికి ఎక్కువ మంది ఉంటారా? అబద్ధాన్ని నిజం చేయటానికి ఎక్కువ మంది ఉంటారు. ఏ లాయర్ దగ్గర కూడా ఫస్ట్ ఉండి అయినా సరే నిజాన్ని నిలబెట్టాలి అనే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనబడరు. ఎక్కడో ఒక చోట ఉన్నారేమో, ప్రస్తుతానికైతే కనబడలా. అంటే న్యాయం దొరికే స్థలంలోనే న్యాయాన్ని అబద్ధంగా మార్చే భయంకరమైన పరిస్థితులు ఉంటే ఇంకా పబ్లిక్ పరిస్థితి ఏంటి? పబ్లిక్లో న్యాయం ఎక్కడ దొరికింది? న్యాయవాదులు, న్యాయమూర్తులు అంటారు వాళ్ళని. ఏ మూర్తులు? న్యాయమూర్తులు అంటారు. లాయర్ని ఏమంటారు? న్యాయమూర్తులు. మంచి భాషలో చెప్పాలంటే అంటే న్యాయమూర్తులు అంటే న్యాయాన్ని మూర్తీభవించుకున్న వ్యక్తులు అని అర్థం. మీకు అర్థమైందా? లాయర్ అంటే తెలుగులో చెప్పాలంటే న్యాయమూర్తి, న్యాయాన్ని మూర్తీభవించుకున్న వ్యక్తులు అని అర్థం న్యాయమూర్తి అంటే. అంటే పేరు మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది, కానీ కోర్టుకు వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది అక్కడ కోర్టులో. అంటే కోర్టు న్యాయస్థానం అని పేరు, దానికి ఏం పేరు? న్యాయస్థానం అని పేరు. పేరుకు మాత్రమే న్యాయస్థానం, అన్యాయస్థానమే. ఎందుకనంటే అబద్ధాన్ని సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, నీతిమంతుణ్ణి సమాజం ఎప్పటికీ ఇష్టపడదు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా నీతి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర, ఆయనకు తండ్రి అయిన దేవుని దగ్గరే నీతి ఉంది. కాబట్టి ఆ నీతి లోకానికి నచ్చదు. కాబట్టి దేవుడు ఎప్పుడో ప్రవక్త అయిన సుమియోను గారి ద్వారా ఒక మాటని రాయించాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనంలో 3వ లైన్ చదువుతాను. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు. అనేక హృదయాలోచనలు బయలుపడతాయి. కయ్యను హృదయాలోచన బయలుపడిందా లేదా? ఎలా బయలుపడింది? హేబేలు గారిని చంపటం వల్ల. అంటే నీతిమంతుడంటే కయ్యనికి ఇష్టం లేదు. సొంత తమ్ముడైనా సరే నీతిమంతుడంటే కయ్యనికి ఇష్టం లేదని ఎలా బయలుపడింది? హేబేలు గారు ఉండటం వలన కయ్యను ఎలాంటి వాడు
తెలిసిపోయింది. అలాగే యేసు ప్రభు వారు ఉండటం వలన ఈ ప్రపంచం ఎలాంటిదో అర్థమైందా? అందుకని అనేకుల ఆలోచనలు బయలుపడిపోతాయంట. యేసు ప్రభు పుట్టగానే హృదయంలో ఉన్న తత్వం అంతా ఏమైపోద్దంట, బయటపడిద్దంట. అందుకే బైబుల్ వండర్ఫుల్ ఇన్ దిస్ నేషన్, ఇన్ దిస్ వరల్డ్ అనొచ్చు. అవునా కదా? అవునా కదా? అవును. చూడండి, బయలుపడినట్లు అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఈయన ఏ గుర్తు? వివాదాస్పదమైన గుర్తు. ఎప్పటికీ? అప్పటి నుండి ఇప్పటికీ భూమి ఉన్నంత వరకు కూడా ఈయన ఎవరు? వివాదాస్పదమైన గుర్తు. ఎందుకని? పండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. రాళ్ళ దెబ్బలు దేనికి ఉంటాయి? పండని చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి, పండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ఎందుకు పండుతున్నాను అంటే పండావు కాబట్టి రాళ్ళేసి కోసుకోవాల్సి వస్తుంది. పండని చెట్టుకి అసలు చూడను కూడా చూడరు, ఇది దూరం ఉండి చూసి వెళ్ళిపోతారు. అలాగే బైబిల్ గ్రంథానికే ఎందుకయ్యా ఎవరైనా సరే ఎందుకయ్యా బైబిల్నే ఇట్టాగా చేస్తున్నారు అంటే, బైబిల్లో లోకంలో లేనిది ఉంది. లోకంలో లేనిది ఉంది. ఒకే ఒక్క వార్డులో చెప్పాలంటే శత్రువుని ప్రేమించమనటం ఎక్కడ దొరకనిది, హింసించే వాళ్ళని ప్రేమించమనటం ఎక్కడా దొరకనిది, చంపే వాళ్ళని తండ్రి వీరేమి చేస్తున్నారు వీళ్ళు ఎరగరు క్షమించమన్నాడు అంటే ఈ ప్రేమకి అంతం. ప్రాణానికంటే గొప్పది ఉంటే దాన్ని కూడా విడిచిపెట్టడానికి యేసు ప్రభువారు ఇష్టపడతారు. ప్రాణం పెట్టడం కంటే గొప్పది ఏదైనా ఉందంటే ప్రపంచంలో దాన్నైనా సరే విడిచిపెట్టి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అనగలడు యేసు ప్రభువారు. కానీ ప్రేమ యొక్క అంతం ఏంటిది? మరణం. దాని ద్వారా ప్రేమ ఎలాంటిదో చూపించుకోగలం, కానీ ఇంకా అంతకు వేరే ఒకటి లేదు. మరి అలాంటి సందర్భం చంపుతుంటే పక్కలో బల్లెపోట్లు, ఒళ్ళంతా రక్తపు ముద్దలు, ఆ ముళ్ళ కిరీటం, మేకులు, అవమానాలు, నిందలు, పిడిగుద్దులు, ముసుగేసి ముసుగు దొంగన కొట్టినట్టు కొట్టిన నోరెత్తకుండా ఉండి సిలువ మీద ప్రాణం పోబోయే ముందు తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళు ఎరగరు అంటే ఏ దేవుడి దగ్గర దొరకలేంది, ఏ మతం దగ్గర లేనిది, ఎలాంటి మేధావి దగ్గరైనా లేని ఒకే ఒక గుణం ఇది. ఇది మాత్రం ప్రపంచానికి ఏమైపోయింది? ఇముడ్చుకోలేకపోతున్నారు. ఎంత నీక మాదిగోళ్ళు మాలోళ్ళు అనుకునే దేవుడు ఎంత గొప్పవాడా? బైబిల్ దగ్గరకు వద్దామా మమ్మల్ని కూడా మాలోళ్ళు మాదిగోళ్ళు అనుకుంటారేమో. రాకుండా ఉందామా ఇది మా గ్రంథాల కంటే గొప్పగా ఉంది. అంటే వీళ్ళు దేన్ని బట్టి చూస్తున్నారు ఈ అమాయకులు అంటే కులాన్ని మతాన్ని బట్టి గ్రంథం చూస్తున్నారు తప్ప అందులో ఉన్న సత్యాన్ని బట్టి చూడట్లా. అందుకని వీళ్ళని నేను అమాయకులు అంట, మత ఛాందస్వాదులను మతోన్మాదులని నేను అన్నా. ఎందుకు? తేలిస్తే ఎవడైనా సరే మతాన్ని విడిచిపెట్టాల్సిందే. మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి రావాలి, కానీ ఇది మతం కాదు. మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి రావడానికి పిలిచిన గ్రంథం ఇది. దానికి ఎగ్జాంపుల్ నేను విడిచిపెట్టి వచ్చా. నాలాంటి శాడిస్ట్ ఇంకొకడు ఉండడు. వాళ్ళు కళ్ళారా చూడట్లేదు కాబట్టి నాలాంటి శాడిస్టు ఇంకొకడు ఉండడు. ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టేంత విమర్శకుడు నాలాంటి వాడు ఇంకొకడు ఉండడు. అలాంటి నేనే మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వచ్చా. నాకన్నా మూర్ఖుడు ఎక్కడ కనపడలే ఇంతవరకు. మరి బైబిల్ని తప్పుపట్టే వాళ్ళు అందరూ కూడా ఎవరంటే వాళ్ళలో నన్ను చూసుకుంటా. నేను ఒకప్పుడు వాళ్ళ లాంటి వాడిని. నేను అలా ఉన్నప్పుడు మీడియా లేదు కాబట్టి, అప్పుడే మీడియా ఉంటే ఇప్పటికీ నా చరిత్ర గ్రంథాల్లో ఉండేది. యూట్యూబ్లో ఇప్పటికీ మంచి ఫేమస్ అయ్యేవాడిని. అప్పుడు లేదు యూట్యూబ్, ఫేస్బుక్ అప్పుడు లేవు. ఉంటే ఎంత పాపులర్ అయ్యేవాడిని? ఏ విషయంలో? విమర్శించే విషయంలో, ఒప్పుని తప్పుగా మార్చే విషయంలో. ఎవడరా మీరు ఇంగ్లీష్ దేవుడిని తీసుకొచ్చి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేతికి అప్పగిస్తారా మన దేశాన్ని? కేరళ వాళ్ళు కానీ అయ్యప్పను ప్రవేశపెట్టినట్టు వాళ్ళు మన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యేసు ప్రభు అనే వ్యక్తిని ప్రవేశపెడితే మీరందరూ దేశద్రోహులుగా మారి యేసు ప్రభుని నమ్మి మళ్ళీ దేశాన్ని వాళ్ళకి అప్పగిస్తారా?
అని అరే అరే అని పిలిచిన వాడిని నేను. ఎందుకు తెలియదు అప్పుడు. అది అమాయకత్వమా జ్ఞానమా? అది అంటే కొవ్వుతో కూడిన అమాయకత్వం. అది దేంతో కూడింది? కొవ్వుతో కూడిన. ఎందుకని కొవ్వు లేనివాడు ఆలోచిస్తాడు, కానీ అప్పుడు నాకు కొవ్వు బాగా పట్టిందనమాట. పట్టబట్టి ఇదిగా ఉంది. అర్థమైందా? ఏ గుర్తేనా? వివాదాస్పదమైన గుర్తు అన్నాడు. అంటే వివాదం రేపుతాడా? ఎలా వస్తుంది వివాదం? ఎలా వస్తుంది అంటే ప్రశ్నిస్తాడు. ప్రశ్న ఉన్న కాడే ఏముంటుంది? వివాదాస్పదం ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది బైబుల్. ప్రశ్న ఉన్న కాడ ఏముంటుంది? ప్రశ్నించేవాడు ఎప్పటికీ మంచోడు. ప్రశ్నకి ఆన్సర్ చెప్పేవాడు మంచోడు. ఆన్సర్ చెప్పకుండా సైడ్ ట్రాక్లో వచ్చేవాడు చెడ్డవాడు. మీకు అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు కానీ లేదా బైబుల్ కానీ లేదా బైబుల్లో భక్తులు కానీ వాళ్ళకున్న గుణం ఏంటి తెలుసా? ప్రశ్నిస్తారు. మీరు పౌలు గారు వచ్చారు, ఏమన్నాడు తెలుసా? మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి మీరు తెలుసుకున్నారా అని అడిగాడు. ప్రశ్నించాడా లేదా? ప్రశ్నించాడు. అదే ఇప్పుడు వచ్చి మనం ఎక్కడికన్నా వచ్చి మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి మీరు తెలుసుకున్నారా, ఆయన ఎవరు అంటే, అయ్యా మాకు తెలియదయ్యా, తెలిస్తే చెప్పు, మేము ఏమనుకుంటున్నాం ప్రస్తుతానికి అంటారా? ఏయ్ మతంలోకి దిగాడు రా వీడు. మతం అనేది బాయా దిగటానికి కాదు. మరేంటది? అమాయకత్వం. మరి వివాదాస్పదం ఎందుకైంది అంటే ఆయన నీతి, ఆయన యథార్థత. ఆ యథార్థతకు నచ్చక ఏమనుకుంటున్నారు? 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఈయన ప్రజలను రక్షిస్తాడు అని. అసలు మేకులు పీక్కోలేకపోయింది యూదులా యేసుక్రీస్తా అనేది ఇక్కడ మనం ఏం చేద్దాం? యోహాను సువార్తలో రండి ఒకసారి. మేకులు పీక్కోలేకపోయింది యూదులా యేసుక్రీస్తా? చూద్దాం. ఇక్కడ 18వ అధ్యాయం యోహాను సువార్త. 19వ వచనం నుండి. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడగగా, యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియు. అదిగో వీళ్ళు ఎందుకు వచ్చి అడిగారు? ప్రధాన యాజకులు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడుగుతున్నారు. ఇప్పుడు బోధన గూర్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. ఏంటయ్యా నువ్వు బోధించేది రైటా రాంగా అని అడుగుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు తప్పించుకోవాలనుకుంటే ఏమనేవాడు? ఆడ బోధ చేసినా నేను ఆ బోధ చేయలేదు, ఈ బోధ చేశానని అబద్ధం ఆడొచ్చు. ఇప్పుడు పోలీసు అంటాడు, అరే వ్యక్తిని చంపావా అంటే ఏమంటాడు? నేనే చంపా అంటాడు. ఆ దొంగతనం నువ్వు చేసావా అంటే ఏమంటాడు? చేశానంటాడు. కాబట్టి తెలివిగల పోలీసు ఎవరిని అడుగుతాడు? చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాడు. తెలివిగల పోలీసు అయితే ఎవరిని అడుగుతాడు? చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాడు. ఏమని? చంపింది ఎవరు? చంపిన ఆయన అక్కడ ఉన్నా కానీ రూల్ ఏంటో తెలుసా? చంపింది ఎవరు అని అడగాలి. కానీ చంపిన ఆయన్ని పోయి నువ్వు చంపావంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడని చట్టానికే తెలుసు. ఈ మాత్రం లాజిక్ అక్కడున్న యూతులకు తెలియకుండా పోయింది. మరి ఎందుకు అడిగారు అంటే యేసు ప్రభు సత్యమని చెప్పింది సత్యమని యూదులకు తెలుసు. కానీ వీడు చెప్పానని చెప్పినా వీడికే శిక్ష, చెప్పలేదు అని చెప్పినా వీడికే శిక్ష. ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ ఏంది? వీడిని చంపటం, వీడిని హింసించడం మాకు ముఖ్యం. మీకు అర్థమైంది లాజిక్? జాగ్రత్తగా ఉండండి. నేను చదువుతా చూడండి. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడగగా, యేసు నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చుచుండగా సమాజ మందిరములోను దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేను మాట్లాడలేదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను నా వైపు చెప్పుకోవచ్చు. పిచ్చోళ్ళలారా, పిచ్చి యూదులారా, మీరు కపటులన్న సంగతి నాకు ఈజీగా అర్థమైపోయిందిరా పిచ్చోళ్ళారా. ఎందుకని? మీరు నన్ను తప్పుపట్టాలి అనుకుంటే వీడు బోధించింది ఏంటి అని నా పక్కన ఉన్న వాళ్ళని అడగాలి. డైరెక్ట్గా నన్నే అడుగుతున్నారు అంటే మీ చూపు నా మీదే తప్ప వీళ్ళ మీద లేదని నాకు అర్థమైపోయిందిరా.
పందులు గుంపుగా వస్తే సింహం భయపడిద్దా? సింహం భయపడిద్దా? ఒకే ఒక్క లాజిక్, మేకు దించాడా లేదా? ఏమని? పబ్లిక్లో అందరి ముందు నేను మాట్లాడితే నేనేమైనా రహస్యంగా బోధించానా? పబ్లిక్లో మాట్లాడితే మీరెవరు? యూదులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన మీరు నేను సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు మీరు విన్నారా లేదా? మీరేమైనా అన్యులా? కాదు కదా. మరి నేనేం బోధించానో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే అడిగేది నన్ను కాదు. ఎందుకని? నేను తప్పు నాది కాదని చెప్తాను. దించాడా మేకు? దిగిందా మేకు? పీక్కున్నారా? యేసు ప్రభుకి మేకు దింపేంత గొప్ప మగాడి భూమి మీద పుట్ల. నువ్వు దించుతావా? ఇప్పుడు వచ్చి 2000 సంవత్సరాల క్రితము లైవ్లో ఉన్నవాడికే కుదరలా మేకు దించడానికి. మేకు దించబోయే ముందు ఈయన దించిన మేకుని పీక్కున్నారా? ఏమని అడిగాడో తెలుసా? తర్వాత సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించుతుని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అడగాల్సింది వీళ్ళను కదా. పిచ్చోడు, నువ్వేం పోలీసు? అరభద్ర పిచ్చోడు, అరభద్ర పోలీసు నువ్వు. ఎందుకని? తెలియగలవాడు అయితే చంపింది ఎవరని వీళ్ళని అడుగుతావు. వాళ్ళు చెబితే అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తావు. అంటే ఈ పోలీసుకు తెలివి ఉందా లేదా? ఇప్పుడు యేసు ప్రభు 3 మేకులు పీక్కోలేకపోయాడు అనే వాళ్ళకి తెలివి ఉందా లేదా? ఎవరిళ్ళు? అమాయకులు. ఎవరిళ్ళు? అమాయకులు. మనస్ఫూర్తిగా అంటున్నా, నేను ఎగతాళి చేయడానికి అనట్లా వాళ్ళని, మనస్ఫూర్తిగా అంటున్నారు, నా అనుభవంతో అంటున్నా అనమాట. అమాయకులు అని ఎబ్బెట్టు కోసం కపటంగా నేను మాట్లాడలే. తర్వాత నీవు నన్ను అడగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. దించారా? రెండు విన్నవాళ్ళని అడుగు. వాళ్ళు అడిగితే అప్పుడు నన్ను అరెస్ట్ చేయాలి. పిచ్చోడ, నీకెవడు రా నాయన ఆ జాబ్ ఇచ్చింది? లాజిక్ ఎలాగుంది? రెండే మీకు దించాడా? చెప్పారా చెప్పలేదో ముందు అర్థమైంది. అంటే ఏం నేర్పాడు? ముందు తప్పు చేశాడు అంటే రహస్యంగా చేసిన వాడిని అడగాలరా అని ఒక మేకు దించాడు. పబ్లిక్లో చెప్పానని తెలిసి మళ్ళీ పబ్లిక్లో నన్ను అడుగుతుంటే నేనేమైనా రహస్యంగా మాట్లాడానా? దిగిందా మేకు? రెండో మేకు నన్ను కాదు మీరు అడగాల్సింది, పిచ్చోళ్ళారా. ఇదిగో వీళ్ళందరూ అడగాల్సిందే. రెండో మేకు దించాడా? దించాడు. పీక్కున్నారా? యేసు ప్రభు జోలికి వస్తేటగా. తెలియనప్పుడు దూరంగా ఉందాం, తెలిసినప్పుడు దగ్గరకు వద్దాం, అంతేగాని విమర్శించొద్దు. అర్థమైందా? తర్వాత విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదని అతనితో నేను. ఆయన ఈ మాటలు చెప్పునప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అంటే ఏంటి? ఈయన అడిగినప్పుడు చెప్పాలా వద్దా? వీళ్ళని అడిగారా? ఆయన ముందు అడగమన్నప్పుడు అడిగారా అన్న? అర్థమవుతుందా నీకు? నన్ను కాదు అడగాల్సింది. నేను తప్పు చేస్తే పబ్లిక్లో చేశాను కాబట్టి ఈయన ఈ తప్పు చేశాడా లేదని వీళ్ళని అడగాలి. అడగమన్నప్పుడు వాళ్ళు అడిగారా? అడగాలంటే దమ్ము ఉండాలి. యేసు ప్రభుని విమర్శించాలంటే దమ్ము ఉండాలి. అడగాలంటే అడిగితే ఏమైపోద్ది? చెప్తారు వాళ్ళు చెప్తే వీళ్ళు ఏం చేయాలి? నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి దించిన మేకుని ఏం చేశారు? పీక్కోలేకపోయారు. పీక్కోవాలంటే అర్థం ఏంటి? వీళ్ళు వాళ్ళని అడగాలి. అడగలేకపోయారు అంటే మేకుని ఏం చేశారు? రెండో మేకుని పీక్కోలేకపోయారు. ఎన్ని మేకులు దించాడు ఇప్పటికీ? 2 దించాడు మేకులు. పిచ్చోడ, మేకు పీక్కోవటం అంటే ఇది. నీలో నీతి ఉంటే నీతికి సమాధానం చెప్పి నిలబడు. అది మేకు పీక్కోవటం అంటే. భౌతిక సంబంధమైన మేకు పీక్కుంటే డాక్టర్ వచ్చి పీకేస్తాడు, ఆయన పీకేది. మేకులు వెనక ఆంతర్యం తెలియదు పాపం అమాయకులకి. మీకు అర్థమైందా? ఇంకా తర్వాత మేకు 22. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులతో ఈ మాటలు చెప్పినప్పుడు అడగాలా వద్దా? వాళ్ళు అడిగారా? ఏమయ్యా యేసు ప్రభు మిమ్మల్ని అడగమంటున్నాడు, ఇదిగో దేవుని కుమారుడు లేదా మెస్సియా లేదా యేసు మిమ్మల్ని అడగమంటున్నాడు, మరి ఏం చెప్పిన బోధ ఏదని వాళ్ళని అడిగారా? అడిగితే ఏం జరిగిద్దో తెలుసు. అందుకని నిజం చెప్పేవాడి జోలికి రారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాక్యంతో పోల్చేవాడి జోలికి అబద్ధికుడు రాడు. అర్థమైపోద్ది మ్యాటర్. నువ్వాగు అంటారు. నిన్ను అడగలా మేము అంటాడు. ఎందుకని ఏంది? భయం వేసింది.
సమాధానం వచ్చింది, భయం వేసింది. అంటే వణుకు పుట్టిందా? పుట్టింది. అందుకే బైబిల్ తెలిసిన వాడి జోలికైనా సరే, నీతిమంతుడి జోలికైనా సరే రావాలి అంటే ఏముండాలి? గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి బాడీలో. ఏంటా దమ్ము? నీతిమంతుడు అనే దమ్ము, యథార్థవంతుడు అనే దమ్ము, కపటం లేనివాడు అనే దమ్ము, మంచి తెలుసుకోవాలని ఇష్టపడేవాడు దమ్ము. అది దమ్ము అంటే. ఈ దమ్ము కాదు. ఆ దమ్ము వాళ్ళకి లేదు కాబట్టి పోయి వాళ్ళని అడగమంటే అడగలేక, అబ్బా ఇక్కడ మళ్ళీ రెండో మేకు దించాడు వీడినేం చేయాలి అనుకున్నారు. అనుకుని ఏం జరిగింది? ఇప్పుడు నేను చదువుతా. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావని చెప్పి యేసుని అరచేతులతో కొట్టాడు. అంటే మేకులు పీక్కోలేక ఏం చేశాడు? సైడ్ ట్రాక్ వచ్చింది ఎవరు? యేసు ప్రభు సమాధానం అడిగితే సమాధానం చెప్పలేక సైడ్ ట్రాక్ వచ్చింది ఎవరు? యూదులు. వచ్చి ఏం చేశాడు? ప్రధాన యాజకునికి ఉత్తరం ఇచ్చునవా? అరే, ప్రధాన యాజకుడు గుణం అతనిలో ఉందే అసలు? ప్రధాన యాజకుడు అంటే ఏం చేస్తాడు? యథార్థంగా మాట్లాడతాడు. నేను పబ్లిక్లో చెప్పానయ్యా, పబ్లిక్ని అడగమన్నప్పుడు అడుగుతాడు. కాబట్టి వీడు ఎవరు కాదనమాట? దేవుని వాక్యానుసారమైన ప్రధాన యాజకుడు వీడు కాదు. కానీ వీడేమంటున్నాడు? బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకుడికే ఎదురు మాట్లాడతామని కొట్టాడు. ఇప్పుడు ఎలాంటి లుచ్చాలు కూడా ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు మాట్లాడుతుంటే పక్కన ఈ పాస్టర్లు ఇద్దరు బాగానే ఉంటారు, పక్కనోడికి వస్తుంది రోషం. మా పాస్టర్ గారిని అంటావా అని వీడు, మా పాస్టర్ గారిని అంటావా అని వీడు విశ్వాసి. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, పెళ్ళోళ్ళు బాగానే ఉంటారు. కుక్కలు ఏం చేస్తాయి? విస్తరాకుల దగ్గర కొట్టుకుంటాయి. ఈ బంట్రోత్ ఎవడు? ఇస్తరాకులు అన్నం తినటానికి వచ్చిన కుక్క. నీకెందుకురా? ప్రధాన యాజకుడికి సింహానికి యుద్ధం జరుగుతుంటే, యోధా సింహానికి యుద్ధం జరుగుతుంటే యేసు ప్రభును కొట్టాడు. యేసును అరచేతులతో కొట్టాను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ మాట కానిది ఏదో చెప్పుము. దించాడా? మూడో మేకు చెప్పు అన్నప్పుడు చెప్పాలి కాని మాట ఏదో. ఎన్నో మేకు ఇది? మూడో మేకు పీక్కోలేకపోయాడా? మూడో మేకు దించాడా యేసు ప్రభు వారు? చూసే మేకులు దించేది మీరు, మీకు కనబడని మేకు దించేది ఆయన. ఆత్మ సంబంధికి అర్థమవుతాయి ఈ మేకులు, పిచ్చోళ్ళరా. ఆ మేకుల గురించి మీరు ఆ భౌతిక సంబంధులు కాబట్టి, శరీర సంబంధులు కాబట్టి ఆ మేకులు చూశారు. ఆల్రెడీ ఎన్నిసార్లు గెలిచాడు ఇక్కడ యేసు ప్రభు వారు? గెలిచాడా? ఓడిపోయాడా? కాబట్టి బైబిల్ జోలికి ఎవరు కూడా రాకూడదు. నేను హైందవుల జోలికి ఎక్కి వెళ్ళను. ఎందుకో తెలుసా? వాళ్ళు అమాయకులు, వాళ్ళు నా సహోదరులు. వాళ్ళని రెచ్చగొట్టను నేను ఎప్పటికీ. వినాలనుకున్న వాడికి చెప్తానే తప్ప తొడగొట్టి ఛాలెంజ్ చేయటం అలాంటి వాడు మీరు మతోన్మాదులు అదిదని నేను అన్నా. మతోన్మాదులు కాదు వాళ్ళు, అమాయకులు అంతే. యేసును అరచేతులతో కొట్టాను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము అన్నారు. మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నావు నేను అంతటా అన్నప్పుడు చెప్పాడా కాని మాట ఏదో? చెప్పలా. మూడు మేకులు దించాడా? దిగిపోయినాయి. తర్వాత కయప యొద్దకు. ఎందుకని? సమాధానం వచ్చిందా? ఎక్కడే ఉంటే ఇంకా అడుగుతాడు. అడిగితే నాలుగో మేకు దిగాల్సి వచ్చింది. అడిగితే అంటే లేట్ అయ్యే కొద్దీ మేకులు దిగేది ఎవరికి? యూదులకి. మీరేం చేస్తారు? శరీరాన్ని చిత్రహింసలు పెడతారు అంతే. యేసు ప్రభు వారు హృదయంలో ఉన్న దాన్ని ఏం చేస్తున్నాడు? బయటికి లాగుతున్నాడు. ప్రశ్నించాడంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు శిక్షించాలని కాదు, మీ హృదయం ఎలాంటిది జాగ్రత్త పడండి అని.